నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఆదివారం ఉదయం హోరెత్తిపోయింది. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి ఎన్నికల బరిలో దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఇందులో భాగంగా దగదర్తి మండలం చెన్నూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాణాసంచా మోతలు, మంగళ వాయిద్యాలు, మంగళ హారతులు, తప్పెట్ల మధ్య ఆయనకు ఘన స్వాగతం లభించింది. మండల పరిషత్ అధ్యక్షుడు తొళ్ళూరి ప్రసాద్ నాయుడు, ఎంపీటీసీ సుశీలమ్మ, స్థానిక నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, హరికిషోర్ రెడ్డి, ఆదిశేషయ్య, వరదరాజరెడ్డి, చిరంజీవి, రాధారెడ్డి, సురేష్, సీననాయక్ తదితరులు ఆయన్ను గజమాలలు, శాలువలతో సత్కరించి స్వాగతించారు. ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాల గురించి వివరిస్తూ తనను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డిని ఎంపీగా తనను మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఊరిలో ఎన్నో నుంచి ఇంజనీరు లేదా డాక్టర్ దాకా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మొత్తం ఏ కాగజ చదివినా కూడా ఈరోజు చదివించే పరిస్థితి. అంతేకాకుండా మీ పిల్లలకి కావాల్సిన బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జగనన్న అండగా ఉండి ఏ విధంగా మీ బిడ్డని చదివిస్తున్నారు. అంతేకాకుండా మీ పిల్లల్ని స్కూల్కి కాకుండా పనులకి తీసుకొని పోకూడదు, ప్రతి ఒక్క అక్కచెగమ్మ కూడా పిల్లల్ని స్కూల్ పంపించాలని చెప్పి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చి ఏ విధంగా ఆదుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఏ విధంగా పంటలు పండాయో ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించండి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు 2018 అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్ వేయించడం జరిగింది. కానీ ఆ కాంట్రాక్టర్స్ బిల్స్ పే చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. రోడ్ వేపిస్తామని చెప్పి రోడ్ వేసిన తర్వాత ఆ బిల్స్ పే చేయకుండా వెళ్ళిపోయి ఆ అమౌంట్ అంతా కూడా మొత్తం తర్వాత కేసు వేసి ఆ బిల్స్ మొత్తం కూడా పే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన సమస్య బ్రిడ్జి ఒకటి ఉంది, నాకు చెప్పున్నారు ఆల్రెడీ మా సోదరుడు. అదేవిధంగా ఈ రోడ్డుకి సైడ్ డ్రైనేజీ జస్ట్ కూడా తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో తప్పకుండా మీకు చేసి మీకు ఎప్పుడు కూడా మీకు ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జగనన్న ఏ విధంగా పేద ప్రజలకి నా ఎస్సీ, నా ఎంబీసీ, నా మైనారిటీ అని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అటు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు మన పెద్దలు గవర్నర్ విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా
మనకి పోటీ చేయబోతున్నాడు. జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి, మన జిల్లాలో పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి ఈరోజు మనకి ఎంపీ అభ్యర్థిగా రావటం మనందరికీ అదృష్టం. ఆ భగవంతుడు రాస్తున్నాడు కాబట్టి ఈరోజు విజయసాయి గారు మనకి ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పెద్ద అన్నకి ఈ జగనన్న టికెట్ ఇస్తే ఒక బీసీ సామాజిక వర్గానికి కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చాడని, అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాడు అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఈరోజు చూస్తున్నది ఎవరంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారనే గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతో ఆలోచించి ఈరోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఒక పక్క సంక్షేమంతో పాటు మన పేద భవిష్యత్తు రైతాంగం ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం, ఆర్బిటి సెంటర్, హెల్త్ సెంటర్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నిన్న రాత్రి నేను బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తుంటాను. మా కన్స్ట్రక్షన్ లో ఆ బిల్డింగ్ లో ఒక గార్డెన్ పనిచేసే వ్యక్తి వాళ్ళ నాన్నకి బాగా లేకపోతే బెంగళూరు ఉండేది నా ప్రాజెక్టు. అక్కడ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్ జాయిన్ చేశాడు. అపోలో హాస్పిటల్ జాయిన్ చేస్తే 25 లక్షల బిల్ అయింది. అక్కడ ఒక పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వదు. అటువంటిది అతను నాకు ఫోన్ చేసి చెప్పడం, అపోలో హాస్పిటల్తో మేము మాట్లాడటం, కొంత డిస్కౌంట్ అయితే ఇచ్చేవి కానీ మిగతాది అతను కట్టాల్సిన పని ఉంది. కానీ ఈరోజు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతటి బిల్ అయినా సరే, ఏ హాస్పిటల్లో చేయించుకున్నా సరే ఈరోజు జగనన్న మీకు అండగా నిలబడి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నది కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.